ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం నమోదైంది. గత కొన్నేళ్లుగా 3 రాజధానుల అంశం చుట్టూ తిరిగిన రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ఒక బలమైన ముగింపు పలికింది. సరిగ్గా లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2024 సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందే ఢిల్లీ నుంచి వెలువడిన అనూహ్య పరిణామాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చాయని చెప్పాలి. ఒకవైపు జగన్ తన 3 రాజధానుల నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటూ విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని తప్పించిన తరుణంలో కేంద్రం నేరుగా రంగంలోకి దిగి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ రాజకీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం లోక్సభలో ఈ కీలక బిల్లు ప్రవేశపెట్టడానికి కేవలం గంట ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైసీపీ శ్రేణులను ఉలిక్కిపడేలా చేసింది. అమరావతిని కేవలం ఒక ప్రాంతీయ రాజధానిగా కాకుండా జాతీయ ప్రాముఖ్యత కలిగిన నగరంగా గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ నిర్ణయాన్ని మార్చడానికి వీలు లేకుండా చట్టంలో పటిష్టమైన సవరణ చేర్చడం జగన్ రాజకీయ వ్యూహాలకు గొడ్డలిపేటుగా మారిందని, రాజధానిపై నిర్ణయాధికారం కేవలం రాష్ట్రానికే ఉంటుందన్న జగన్ వాదనను గంటికొడుతూ కేంద్రం తన విశేష అధికారాలను ఉపయోగించి రాజ్యాంగబద్ధంగా ఈ బిల్లును రూపొందించడం విశేషం. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు విశాఖను పరిపాలనగా రాజధానిగా చేస్తామని చెప్తూ వచ్చిన మాటలకు ఈ బిల్లు అడ్డుకట్ట వేసింది. లోక్సభలో హోంశాఖ సహాయ మంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టిన తీరు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగానే అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తామని స్పష్టం చేయడం మోడీ మార్క్ రాజకీయాన్ని ప్రతిబింబిస్తుంది. దీనివల్ల గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం ఇకపై చట్టపరంగా చెల్లదని పరోక్షంగా సందేహం పంపినట్లు ఈ బిల్లు రూపకల్పనలో కేంద్రం చూపిన వేగం మరియు గోప్యత జగన్ వర్గాన్ని ఊపిరి సలపనివ్వకుండా చేసింది. మరోవైపు ఈ బిల్లులో అమరావతికి కేంద్రం నుంచి అందే నిధులు కేటాయింపులు మరియు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక క్లాజులు చేర్చడం వల్ల అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవుతుందన్న జగన్ విమర్శలకు కేంద్రం తనదే శైలిలో సమాధానం ఇచ్చింది. ఢిల్లీ నుంచి అందిన ఈ గట్టి షాక్తో అటు అసెంబ్లీలోనూ ఇటు పార్లమెంట్లోనూ వైసీపీ ఎంపీలు ఏ విధంగా స్పందించాలో తెలియక కొంత అయోమయంలో గురయ్యారు. మొత్తానికి అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటానికి మోడీ ప్రభుత్వం చట్టబద్ధమైన మద్దతు ప్రకటించడం ద్వారా ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. జగన్ ఆశించిన విశాఖ కళ ప్రస్తుతానికి పార్లమెంట్ నిర్ణయంతో అటకెక్కినట్లే కనిపిస్తుంది.